టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో వీరేందర్ గౌడ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి టికెట్ కోసం ఈటెల మురళీధర్ రావు వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈటెలకి హైకమాండ్ హామీ ఇచ్చింది అంటూ తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇవాళ దానికి సంబంధించి ఈటెల నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు జరిగాయి. మారుతున్న సమీకరణలతో టికెట్ రాదని డిసైడ్ అయిపోయారు వీరేందర్ గౌడ్. అయితే గౌడ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన. మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్, మురళీధర్ రావు ఇద్దరు నాన్ లోకల్సే. ఈసారి తనకు మల్కాజ్గిరి టికెట్ రాకపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న టెన్షన్ లో ఉన్నారు వీరేందర్ గౌడ్. దేవేందర్ గౌడ్ వారసత్వం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. బండి ఈటెల వర్గాల మధ్య నలిగిపోతున్నారు వీరేందర్ గౌడ్. అయితే బండి సంజయ్ వర్గంగా ముద్రపడ్డమే ఇప్పుడు ఆయనకి మైనస్ అవుతోందా? దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, రైట్. ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి కీలక నేతలు బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండడంతో అక్కడ పోటీ కూడా బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది నేతలు అంటే ఆ ముందు నుంచి మల్కాజ్గిరి సీటు ఆశిస్తున్నటువంటి మురళీధర్ రావు కావచ్చు, పార్టీలో కీలకంగా ఉన్నటువంటి సీనియర్ నేతలు మురళీధర్ రావు, ఈటెల రాజేందర్లతో పాటుగా మిగతా కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా అక్కడి నుంచి సీటు ఆశిస్తున్నారు. అయితే ఈ సీట్ని కూడా దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ కూడా గతం నుంచి కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో గత 4-5 రోజులుగా ఎవరికి వాళ్ళు పోస్టర్లు వెలిచి ఎవరికి వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నప్పటికీ కూడా ఈటెల రాజేందర్ గత కొన్ని రోజులుగా తనకే సీట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తుండటంతో కొంతమంది నేతలను ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతల్ని కూడా ఎప్పటికప్పుడు మీటింగ్కి పిలుస్తుండడంతో మాట్లాడుతుండడంతో కొంతమంది నేతలు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళంతా కూడా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే వీరేందర్ గౌడ్ కూడా ఈరోజు అంటే ఈటెల రాజేందర్ తన నివాసంలో కొంతమంది నేతలతో లంచ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర గౌడ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ వీడే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎందుకంటే ముందు నుంచి అంటే చాలా రోజుల నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీ ఎదుగుదల కోసం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము చాలా వరకు కృషి చేశాము. సో ఇలాంటి క్రమంలో ఇతర నేతలకు ఇవ్వడం కరెక్ట్ కాదు. మాలాంటి వాళ్ళంతా కూడా ఈ వీరేంద్ర గౌడ్ లాంటి నేతలంతా కూడా తమ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎక్కువ ఓటర్స్ కూడా ఉన్నారు, తమకు ప్రభావితం చేస్తాము అని చెప్పేసి కూడా తనకే సీటు కేటాయించాలి అని చెప్పేసి విధంగా కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, సన్నిహితుల దగ్గర కొంత ఇబ్బందికరంగా బాధపడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే వీరేంద్ర గౌడ్ కూడా పర్టికులర్గా పార్టీ మారే యోచనలో కూడా ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకి సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో రేపు టికెట్ సంబంధించి అంటే దాదాపుగా 100 ఎంపీ సీట్లకు సంబంధించి బీజేపీ టికెట్స్ అనౌన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేపటి వరకు కూడా కొంతవరకు ఆగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. లేదా ఈ రోజే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదనేది సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే రేపు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100 ఎంపీ సీట్లకు సిట్టింగ్లు, అదేవిధంగా గెలిచే ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి నేతలకు సంబంధించి టికెట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పేర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తనకు ఏమైనా అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి కూడా సన్నిహిత వర్గాలతో కావచ్చు, ఢిల్లీ స్థాయిలో కూడా లాబియింగ్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎటకేలకు రేపు టికెట్ వస్తుందో రాదే అనే అంశాలకు సంబంధించి కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత 4-5 రోజులుగా తనకే టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ ఈటెల రాజేందర్ లాంటి నేతలు ఈ లంచ్ మీటింగ్లు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టడంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు అనేది మనకి అర్థమవుతోంది. మిగతా నేతలంతా కూడా ఇదే పరిస్థితి. కాకపోతే వీరేంద్ర గౌడ్ లాంటి నేతలు బయటికి సన్నిహితంతో చెప్పుకున్నప్పటికీ కూడా మిగతా నేతలు కూడా కొంత ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అక్కడ మకాం వేసి చాలామంది నేతలు అక్కడ క్షేత్రస్థాయిలో లీడర్లతో, నాయకులతో, అదేవిధంగా బూత్ స్థాయి నాయకులతో కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో తమకు టికెట్ రావట్లేదు అనే ఆందోళన మాత్రం కొంతమందిలో ఉంది. సో మొత్తానికైతే వీరేంద్ర గౌడ్ అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ వీడి వెళ్లే ఆలోచనలు అయితే కనిపిస్తున్నట్టు మనకి సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఏలేందర్.
మల్కాజ్గిరి టికెట్ కోసం ఈటెల అలాగే పోటీ హైకమాండ్ హామీ ఇచ్చింది అంటూ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈటెల చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై వీరేందర్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేసిన సందర్భాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. గౌడ సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత లేదా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈసారి తనకు మల్కాజ్గిరి టికెట్ రాకపోతే మాత్రం రాజకీయ భవిష్యత్తు ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు ఈ రోజు ఉదయం ఈటెల నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ జరిగాయి. పార్టీ టికెట్ తనకే కేటాయిస్తుంది అంటూ ఒక వార్త చక్కర్ కొడుతోంది.